నయీం ఆగడాలపై సిట్ కంట్రోల్ రూమ్ కు ఇప్పటివరకు 60 ఫిర్యాదులు అందాయన్నారు ఐజీ నాగిరెడ్డి. 4 హత్య కేసుల్లో నయీం ప్రధాన నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా నయీంకు చెందిన 20 ఇళ్లు గుర్తించినట్టు తెలిపారు. నయీం ప్రధాన అనుచరులు టెక్ మధు, కుమారస్వామిలను అరెస్ట్ చేసినట్లు నాగిరెడ్డి తెలిపారు. నయీం వ్యవహారాల్లో వీరిద్దరూ కీలకంగా వ్యవహరించేవారని ఆయన అన్నారు. కోరుట్ల, కరీంనగర్లలో 4 బెదిరింపు కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఇప్పటివరకు ఏమేమి జరిగిందనేది రివ్యూ చేసి తర్వాత ఫర్దర్ ఏమేమి యాక్షన్ తీసుకోవాలనేది చెప్పడం జరిగింది. నార్సింగ్కి సంబంధించిన కేసులో నిన్న మొన్న ఇంట్రాగేషన్ నయీం కేసులో పరోక్షంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీజీపీ దినేష్ రెడ్డి వాటిని ఖండించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నయీంను అంతమొందించడం మంచిదేనని, దీనికి తెలంగాణ పోలీసులకు సీఎంకు అభినందనలు తెలుపుతున్నట్లు దినేష్ రెడ్డి అన్నారు. ఈ విధంగా ప్రసారం చేయడం చాలా చెడ్డది. అది తెలిసిపోయిన తర్వాత, అంత తుస్సి అయిపోయిన తర్వాత ఏ డీజీపీ అధికారి లేరు. డీజీపీ స్థాయికి రాబోయే ముందే ఒక 5 ఏళ్ల క్రితం రిటైర్ అయిన అధికారి అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఫ్యూజ్ ఎగిరిపోయింది. బట్ ఎంత పబ్లిక్ ఎంత గలీజ్గా అనుకుంటుంది.